మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. రానున్న రోజుల్లో ఈ హెల్త్ కేర్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటారు సార్? హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతుందా, తగ్గుతుందా? యాజ్ ఏ ఇండివిజువల్ ఎట్లా చేస్తావు? ఇండివిజువల్గా హెల్త్ కేర్ కాస్ట్ గురించి చెప్పుకుంటే సార్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్. దెర్ ఇస్ నో వే అరౌండ్ దట్. నేను హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేస్తానని కాదు, ఇంకోటని కాదు. బీయింగ్ ఏ డాక్టర్, బీయింగ్ అసోసియేటెడ్ విత్ ఏ హాస్పిటల్ ఫర్ 14-15 years, I have health insurance myself, to my parents, to my kids. I will not deny that. Because expenses are not in our control. It is never in our control. And sometimes problem ekkada ostundante sir, I have the latest technology. I have a robo which hospital has purchased with a expense of 16 crores 17 crores పెట్టి కొంటారు. దీన్ని వాడాలా వద్దా, దీన్ని సేవ్ చేయాలా, పీసుకుంచాలా అనేది మనం ఎవరికి చెప్పలేం. అవసరమైన రోజు వాడాలి. సో ఈ టెక్నాలజీ అందరికీ అందాలి. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ప్రతి ఒక్కరికి అది దొరకాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ రావాలి, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఫెసిలిటీని వాడుకోగలగాలి. ఈజ్ మై పాయింట్ నెంబర్ 1 రిగార్డింగ్ హెల్త్. సెకండ్ థింగ్, ఐ వాంట్ టు లుక్ ఎట్ ఏ గుడ్ పొలిటికల్ చేంజ్ వేర్ పీపుల్ స్టాప్ పేయింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఆరోగ్యశ్రీ, సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్ ఏవైతే నేను పే చేస్తున్నాను, మీరు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోండి, మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నారో, ఇట్ షుడ్ చేంజ్ సార్. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగలగాలి, గవర్నమెంట్ హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి తీసుకెళ్ళాలి. నేనంటే సింపుల్ సిస్టమ్, బికాజ్ నేను చూసి వచ్చాను కాబట్టి లండన్లో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది, ఉండదని నేను అన్నాను. ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వెన్ యూ ఆర్ గెట్టింగ్ ఏ గ్రేట్ కేర్ ఇన్ ఎన్హెచ్ఎస్, వై డూ యూ వాంట్ టు గో అండ్ స్పెండ్ సమ్వేర్? ఇట్ ఈస్ రిలేటబుల్ టు ఆల్ schools and health. In India, health and education can never be business. But I differ with that, saying health and education should be properly given by government so that private will become obsolete. అందరూ అక్కడికి వెళ్తున్నారు అనుకోండి, నా దగ్గరికి ఎవరు రారు. నేను ఎందుకు ప్రాక్టీస్ చేస్తాను? నేను ప్రాక్టీస్ చేయాలని అనుకోను కదా. నేను కూడా వెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేస్తాను, నాకు జీతం ఇస్తారు, అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేయటం లేదో, అదర్ థింగ్స్ ఆర్ గ్రోయింగ్. సో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే ఇది మారేది కాదు కాబట్టి, బీ సెక్యూర్, టేక్ అన్ ఇన్సూరెన్స్.